3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. దీంట్లో ఎలకల ముందు ఏమైనా కలిపా? అయ్య బాబు, నీకెలా తెలిసిపోయింది? అంకుల్, దీంట్లో కాస్త పనద్దార కలిపితే బాగుంటుందా? కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే, నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అబ్బే, ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? శ్రీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అబ్బే, ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? చేరండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? మందు కలిపేయండి. ఎలకల ముందు పొరపాటు పందరాలు పోయి టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాలు కొబ్బరితో పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవరికి ఇవ్వకండి. మీరే తాగి ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని తాగండి. ఈ బొండం ఎవరు తాగద్దు, బయట పారేద్దాం. చూసారా శేఖరు, అందరూ ఎలకల ముందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే, తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడు కలనా ఉన్నాయి. ఇంట్లో కుంకుడుకాయలు లేవే? బాబు ఎస్ఐ గారు పూర్తి గడి పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్నగా చేయండి బాబు. కడుపు నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా, ముళ్ళు గుచ్చుకున్నా, నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? గీతలు తొక్కిస్తున్నావు. నేను తొక్కట్లేదు. తొక్కట్లేదే? అమ్మేంటి నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే అదిగా దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను. ఏటే మరి కులిపీకి లేదా కొట్టరాటే? అమ్మాయి గారు కొట్టండి. కాసుకుంటాను. నేను ఒంటి మీద చెయ్యేసావో నీ పీక కొరగేస్తాను. ఇదిగమ్మా, జీడిపప్పు వేసి ఉప్మా. ఇంకా ఎక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు మోసేదాలాగా. టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్రావని తెలీదా? వెళ్ళా. ఏంటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదానిలా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి. మరి ఆగిపో, అంతే. నీకు ఆ పంచేట్రా, దానికి అంచేటి. నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? చంపేస్తానరే. రేపటి నుంచి తుండుగుట్ట తుండుగుడ్డ కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా. ఏం చూస్తున్నా నీకు పోజు? నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటా. నీ 500 ఎకరాలు, నా 500 ఎకరాలు. చంపేస్తాను రే. ఎస్ఐ భయంకర్ని పీలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోదానుకున్నా. నేను ఎస్పీ భయం కనిపిస్తా. అచ్చా, గట్లొస్తున్నావు? అయ్యి ఇలా మార్చేసిన. అవు గట్లనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. కోరమీసం వీరదాస ఆడేవాడు? మా బావా. ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు, పడుక్కుని తింటాడు. ఎక్కడా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా.
దేవదాసు బావా, నువ్వు గుటుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు? ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే. నాకు విషం కలిపి తాగించబోయాడు. ఎదవ చివరికి ఆడే తాగేసాడు. అప్పుడు ఎదవా అని దాని ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మర్డర్లు చేసావు. నేను కావాలంటే నా కోసం ఒక్క మర్డర్ చేయలేవా? జైలు అసలు కోరికొచ్చాయి. ఈ అప్పలకొండగాడి బొర్ర పంతో కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిసా పొడిచాయి. ఇట్లు నీ బరదలు ఓరలా 500 ఎకరాల పొలం అరెకర వెళ్ళు. నేను వస్తున్నా. మేము పెడుతున్నాం. అప్పలకొండ దారికి సాపు. మనం చదివినట్టు దానికి తెలీదు. అది ఏటన్నా అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇదే అబ్బాలేసరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా, నేను వేసేస్తాను. ఏట చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపాయ మీరు కాదు మోపు చేయద్దు. సరిగుడ్డు వేసి తొంగండి. అదేసేమంటే నిన్నేసేస్తాను. రానండి. రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరంతా ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? అడ్రస్ ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తొలుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగలా? మేనల్లన్నా రాసుకోరా. మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారంటే? భయంకరా, నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటావు ఏంటి? పురుటుకొచ్చావా? బాబోయ్ పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు, నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు అన్నాడంటే ఇదిగా అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నా? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు లేదు. ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటి గుణపం? ఏడు గుణపం? గుణపం అగా మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? కొడదండి. ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఆ. ఇలా వచ్చే హరి నారాయణు ఆదిన కదలక ఆది నారాయణు. ఏమాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి చూతులు ఎక్కడో కొట్టుకున్న మీదకి వెళ్తారేంటి? దెబ్బ మీదడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నావుంటా? జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు, నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపని జాగ్రత్త కనిపెట్టాను. అమ్మా నేను ఆగను. అయితే నువ్వు లాగేసుకుంటావు. నేను దొరుకుతానేంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సీట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపేస్తున్నావు? బాయ్యా ఎవడాడు? ఇంకెవరో కోరమేసి ఎరదాస్ బాయ.
ఆడెవడో నాకేం తెలుసు, పేపర్లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. మేడం పోతే బయటకు వస్తుందటి. ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపులో కాదే, రావు గోపాలరావు టైపులో. తల్లి సిగదరగా 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు, ఎవరితో అప్పల నరసం వచ్చడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. ఈ పోరేందిరో దీని దూకుడేందిరో, ఈ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు రామ్ పండుని తీసుకొస్తా. ఇదేంట్రా ఇలా ఇరుక్కున్నావు? వీడు మేన నడుస్తూ మన పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో. ఆడు మేనలుడు ఎలా ఉంటాడో ఆడికి తెలీదు. ఇంతప్పుడు చూశాడు. ఆడిప్పుడు ఇంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో. పైగా ఆడి మేనలుడే వచ్చినా ఈడే కోరమేసి ఈరదాసని చెప్పి అప్పల కూడా గడిచేది ఎరగొట్టించేస్తాను. బాబు నువ్వు పని చేయరా. నువ్వు ఆ మాట చెప్పాలేటి? నీకోసం నేను ఆ మాత్రం చేయనేటి? నేను వెళ్ళను మాత, వెళ్ళను. అఖండ కోకలపాలెం ఫైల్మానైన మా జనకులనే తోలనాడినాడుగా ఆ నా దుష్టమేరమామ. ఎంత మదమెంత కంట కావరం, ఎంత పొగరు! ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకొండని ఇంటితో సహా చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకుండా నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రాంపొండునే కాదు. చాలే నోర్మి. మీ నాన్న నాకు సౌతిని తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు. ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు. ఏడిశాడు పిసినారి అదవా. పావలా పెట్టి ఉత్తరం రాశాడు గాని 10 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా? నేను అన్నాం. ఎల్లకి ఇక్కడ ఏం చేస్తావు? ఏదో నాటకాలు, కుస్తీ పొట్లును. చూడు, అక్కడికి వెళితే చక్కగా వ్యవసాయంలో పెడతాడు. వాళ్ళు పొలం ఉంది నాన్న. అటులైన మీ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమ్మరించి మాకెన్ని వస్త్రములున్నాయో వీక్షించి మా ప్రయాణ యుక్తాయుక్తములు నిర్ణయించి ఎహని ఏదో బా సాపు పెట్టి సర్దుకు బయలుదేరి ముందు. అటులనే మాత. ఎవడాడే? ఒకవేళ నా మేనలుడు రాంపండు అంటవా? కొంపదీసి కోరమేసి ఈరదాసేమో. ఆడేనంటవా? అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను. నువ్వు వెళ్ళి ఆడవునో కాదు తెలుసుగా. అలాగే. ఆగా, ఎక్కడికి వెళ్తున్నా? ఇంటి అప్పలకొండ ఇంటికి. ఆడింటితో నీకేం పని? ఆ నన్ను నా బ్యాగ్ ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడెందుకు పెట్టుకుని ఎత్తాడు? నా మావ గనక. అంటే ఈ రాంపండుగాడు అనమాట. ఈడే కోరమేసి ఈరదాస్ అని అప్పలకొండతో చెప్పి ఆడు రౌడీల చేత ఈ ఎరకొట్టించేసి ఇద్దరి మధ్యన ఫిట్టింగ్ పెట్టేసాం అనుకో. అయితే నువ్వు వాడు మేనలుడు అన్నమాట. అవును. అయితే కళ్ళు మూసుకొని దేవుని తెలుసుకో. ఎందుకు? మూసుకోమంటుంటే ఎందుకంటే మూసుకోమంటలా. ఏడీడు ఇంకా రాలేదిటి? ఏమిటో నా అనుమానమే నిజమైంది. ఆడు కోరమేసి ఈరదాసే. ఆడితే నీకంత ఆనందం ఎందుకురా? ఊరికలే మీతో నవ్వినా కోలే, ఏడ్చినా కోలే. ముందు ఆడు సంగతి చూడండి. అయ్యి బాబోయ్. లాభం లేదండి, ఇక నేను కలుగు చేసుకోవాల్సిందే. అది రాది ఇవాళ నువ్వు సొట్టోడు అనిపించట్లా, మగవాడు అనిపిస్తున్నావు. వెళ్ళి చెట్టగొట్టే ఎగవని. మీ ఏలో సరివ్వండి. కొట్టేట్టుకుంటా ఎట్టుకో.
ఎత్తండి ఏరుతలుగా. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? రౌడీలను కూడా చూడకుండా సీత కూడా ఎత్తనావు ఏంట్రా? ఏంటి కొడతావా? కొట్టు కొట్టు చూద్దాం. అయ్ బాబోయ్, మీరు కొట్టాల్సింది నన్ను కదండి, ఆ అప్పలకొండగండి. మీకు ఏ పాత గొడవలు ఉన్నాయట కదా, అందుకని మిమ్మల్ని ఊరు రప్పించి ఆడు మనుషుల చేత కొట్టిస్తాను. ఆ ఎదవ ఇంత కుట్ర పన్నాడా? ఎక్కడ రాడు? అప్పలకొండ గారు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నాన్న నీ అబ్బా ఫోన్లే. నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏమిటి ఆలోచిస్తున్నావు భాను? ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి కాకపోతే అమ్మకపోతుందా అని 5-6 ఏళ్ళు ఎదురు చూడొచ్చు. పెళ్ళైన ఆడదానికి పిల్లలు పుట్టకపోతారా అని 10 ఏళ్ళు ఎదురు చూడొచ్చు. 20 ఏళ్ళు అయిపోయిందండి, ఇంక మనకు పుట్టరు. భాను ప్లీజ్. నన్ను చేసుకోబట్టిగా నాతో పాటు నీకు శిక్ష. ఇదే నన్ను కాక ఇంకెవరినైనా చేసుకునుంటే ఏడాది తిరగకుండానే పండంటి బిడ్డను కనిచ్చుండేది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.